ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు, మీ అనుభవం చూస్తే కూడా ఈనాడుతో సుదీర్ఘమైనటువంటి బంధం ఉంది. మొదటిగా ఇవాళ ఇంత దుఃఖ సమయంలో కూడా కొంచెం మనం కొన్ని విషయాలను అలాగే కొన్ని సాంప్రదాయాలను నిలబెట్టినటువంటి ఆ మహానుభావుడు మీకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని పంచాలన్నటువంటి ప్రయత్నమే ఇది. అఫ్కోర్స్ మీకు బాధ ఉండి ఉండొచ్చు. ఈ సమయంలో నేను ఈ చర్చకు మిమ్మల్ని పిలిచినా మీరు రావడం అనేది గౌరవంగా భావిస్తున్నా. ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నటువంటి ఒక ఆలోచన తీరు. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు. మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు ఈ తెలుగు పత్రికా ప్రపంచానికి ఈరోజు దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే రామోజీరావు గారు 1975లో విశాఖపట్నంలో ఫస్ట్ ఎడిషన్ పెట్టారు. 1976లో హైదరాబాద్ ఎడిషన్ పెట్టారు. అప్పుడు పరిస్థితులు పత్రికా రంగం సంబంధించినంతవరకు, పత్రికలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉండేవి అంటే, పత్రికలు అంతకుముందు మిగతా పత్రికలు తెలుగు పత్రికలు ఉండేవి కదా, ఆ పత్రికలు 8-9 గంటలు 10 గంటల వరకు కూడా మార్కెట్లోకి వచ్చేటి కావు, ఎవరి ఇంట్లోకి చేరుకునేవారు. ఈనాడు ముందు చెప్తున్న పరిస్థితి. పల్లెటూళ్ళకైతే 12-1 గంట సాయంత్రం వరకు కూడా చేరేటి. రామోజీరావు గారు ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. ఏమిటంటే తెల్లవారు 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠకుల ఇంటి ముందు పత్రిక ఉండాలనేటువంటి ఆశయం పెట్టుకున్నారు. కానీ అది నెరవేర్చడానికి రామోజీరావు గారు అనేక కష్టాలు పడవలసి వచ్చింది. ఎందుకంటే నేను ఉదాహరణ హైదరాబాదు ఎడిషన్లో పనిచేస్తాను కాబట్టి, హైదరాబాద్ ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, ఆయన చేసిన సంస్కరణలు చూశాను కాబట్టి చెప్తున్నాను. 76లో పెట్టినప్పుడు 10-11 గంటలు వేసే వెండర్స్ ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఎదురు తిరిగారు రామోజీరావు గారు ఏం చేశారంటే, అప్పుడు ప్రత్యేకంగా కుర్రాళ్ళను డెలివరీ బాయ్స్ని పెట్టి 5 గంటలకు వేయించేవాడు. అయితే ఇంతకుముందు ఉన్న వెండర్సు వాళ్ళు ఘర్షణకు దిగి పడకుండా చేసి మాకే ఇవ్వాలనేటువంటి రామోజీరావు గారు ఆ సమస్యను సున్నితంగా పరిష్కరింపజేసి తన బాయ్స్ ద్వారా ప్రత్యేకమైన డెలివరీ బాయ్స్ని పెట్టేసి ఇళ్లకు చేర్చి, అది రియల్లీ పాఠకులు ఎంతో సంతోషించారు. ఎప్పుడో 9 గంటలకు వచ్చి 10 గంటలకు వచ్చే వార్తాపత్రిక మనం లేవకముందే 5 గంటలకు మన ఇంట్లో ముంగిట వాగుతుందంటే ఎవరైనా సంతోషిస్తారు. అంతేకాదు, ఇంకోటి రామోజీరావు గారు తొలుత ఈనాడు పత్రిక పెట్టినప్పుడు ఏం చేసేవారు, ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ పెట్టినప్పుడు స్టార్టింగ్ 1 వీక్ 10 డేస్ ఫ్రీగా వేశాడు. అంటే మనం ఏదైనా ముందు కొద్ది రుచి అలవాటు అయితే బాగుందంటే మనం దానికి అలవాటు పడతాం, తర్వాత తెప్పించుకుంటాం. అలా వారం 10 రోజులు ఉచితంగా వేస్తే అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి పత్రికలు మనకి ఇంటి ముంగట ఫ్రీగా వేసిపోతున్నారని చెప్పి. అలా వారం 10 రోజులు ఆ పత్రిక యొక్క పాఠకులు ఆస్వాదించిన తర్వాత ఈ పత్రిక చదవచ్చు, బాగుంది, తెల్లవారుజామున 5 గంటలకు వస్తుంది, నిర్మాణాత్మకమైన వార్తలు ఇస్తున్నారు అనే అభిప్రాయం ఆ వారం 10 రోజుల్లో పాఠకులు పడింది. అంతకుముందు ఉన్న పేపర్లను డిస్కంటిన్యూ చేసి ఈనాడును తమ వెండర్లకు చెప్పి మరీ వేయించుకునే పరిస్థితి అది. పోతే రెండో విషయానికి వస్తే, రామోజీరావు గారితో నాకు ప్రత్యక్షంగా ఆయనతో సంబంధం ఉండేది. ఏ విషయమైనా డైరెక్ట్గా ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఉండేది. నేను రామోజీరావు గారితో 2 విషయాలు ప్రత్యక్షంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఎవరికి ఈ విషయం తెలియదు, బయటి ప్రపంచానికి కూడా తెలియదు. ఒకసారి ఏమైందంటే, నేను 1976లో ఈనాడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చాక నన్ను రిపోర్టర్గా అపాయింట్ చేశారు. రిపోర్టర్గా అపాయింట్ చేస్తున్న ఒక 3 నెలలు నాకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక 1 మంత్ అనుకుంటాను, అసెంబ్లీ సమావేశం 1 మంత్ అయిన తర్వాత ఒకరోజు ఆ అసెంబ్లీలో ఏమైందంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టుకున్నారు. ఆ వార్తను స్పీకర్ ఏమన్నాడంటే ఆఫ్ ద రికార్డ్ అన్నాడు. ఆఫ్ ద రికార్డ్ అంటే నేనేమనుకున్నాను, వాళ్ళ అసెంబ్లీ వరకే ఆఫ్ ద రికార్డు, నేను పత్రికల్లో రాయొచ్చు అని చెప్పి నేను ఉద్దేశించాను. అప్పటి వరకు కాదు, నేను చేసింది తప్పే, అయినా నాకు తెలియని తప్పును నేను చేశాను. అది అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఆ రోజు బ్యానర్ వేయటం అయింది. అంటే ఈనాడు తర్వాత కింద వచ్చేదాన్ని బ్యానర్ అంటాము. ఆ బ్యానరే కాకుండా బాక్స్ వేయటం అయింది, ఇలా పట్టుకున్నారు తిట్టుకున్నారని చెప్పి. అప్పటికే కాంగ్రెస్ వాళ్ళు రామోజీరావు పైన ఉంది. అప్పుడు ఏం చేశారంటే, కాంగ్రెస్ సభ్యుడు ఒక ఆయన ప్రివిలేజ్ మోషన్ పెట్టాడు. వార్త రాసిన నాకు
పత్రికా సంపాదకుడైన రామోజీరావు గారిని ప్రివిలేజ్ మోషన్ పెట్టాడు. ప్రివిలేజ్ మోషన్ అంటే ఏమిటి? మేము వెళ్ళి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలి. నేనంటే చిన్న ఉద్యోగస్తుని. రామోజీరావు గారు వెళ్ళి అసెంబ్లీలో సమావేశం జరుగుతున్నప్పుడు క్షమాపణ చెప్పడం అంటే అది సెన్సేషన్ న్యూస్. కానీ అది జరగకుండా అంతకుముందు ప్రివిలేజ్ మోషన్, ప్రివిలేజ్ కమిటీ అని ఉంటుంది. ప్రివిలేజ్ కమిటీ అంటే 10 మంది ఎమ్మెల్యేస్, ఆ కమిటీ సపరేట్గా ఉంటుంది, అసెంబ్లీ ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ ముంగట వెళ్ళి క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు రామోజీరావు గారు నేను వెళ్ళి క్షమాపణ చెప్పుకున్నాం. ఒకవేళ మేము అక్కడ కమిటీ ముందు క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో అసెంబ్లీలో వెళ్ళి వేదికగా అసెంబ్లీ కొనసాగుతున్నప్పుడు మేము వెళ్ళి క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి వచ్చేది. ఆ సంఘటన తర్వాత రామోజీరావు గారు తన ఛాంబర్కి పిలిచి ఏం జరిగింది రెడ్డి, ఎందువలన ఈ రాత్రి రాసే వల్ల ఆఫ్ ద రికార్డ్ అన్నారు, ఎందుకు రాసా అంటే, సార్ నేను ఒకటే విషయం చెప్పాను, నాకు ట్రైనింగ్ అయిన నెల రోజుల్లోనే నాకు అసెంబ్లీ డ్యూటీస్ వేశారు, అందులో ఆఫ్ ద రికార్డ్ అన్నమాట వాస్తవము, అయితే నేను అది కేవలం అసెంబ్లీకి సంబంధించింది ఆఫ్ ద రికార్డ్ నేను రాశాను, తప్పు జరిగింది అన్నాడు. అంతకుముందే నా రిపోర్ట్స్ అన్నీ ఆయన తెప్పించుకుంటాడు, ఇలా ఎంతవరకు వర్క్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, మంచి వార్తలు చేస్తున్నాడు, రిపోర్ట్ తెప్పించుకొని ఉండి ఉంటాడు. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, ఇంకా భవిష్యత్తులో ఇంకోసారి ఈ విషయం ఇలాంటి పనులు చేయకు రెడ్డి అని. గాడ్ గ్రేస్. అప్పటికే వణుకుతూ ఆయన రూమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎంత ఆనందంగా ఇంటికి బయటకు వచ్చాను. ఇక రెండో విషయం, ఈనాడులో మా పాత్రికేయులంతా సమ్మె చేశారు, జీతాలు పెంచాలని సమ్మె చేశారు. ఆ టైంలో కార్మిక శాఖ మంత్రిగా వెంకటస్వామి ఉండేవారు. వెంకటస్వామికి ఈనాడుకు మధ్యలో కేవలం విద్యుత్ సౌదా ఉంది, అంటే రెండవ భవనం వెంకటస్వామిది అనమాట. వెంకటస్వామి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈనాడు పైన, ఈ సమ్మె పైన పెడితే నన్ను అసైన్ చేశారు వెంకటస్వామి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పి. సరే నేను పక్కనే కదా నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరూ మిగతా పాత్రికేయులందరూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. చాలా ప్రశ్నలు అడిగారు. ఈనాడును బాగా తిట్టాడు అప్పుడు వెంకటస్వామి. ఈనాడు కార్మిక వ్యతిరేకం చేస్తుంది, కార్మికులందరినీ రోడ్డు మీద పడేశారు, అది ఇదని చాలా విమర్శించాడు. సరే ఆయన చెప్పిన ఒక గంట సేపు వాగుతూ నేను కూడా ఇప్పుడు మేము ఏంటంటే అప్పుడు స్టెనోగ్రాఫర్లుగా రావద్దు, ఎక్స్టెంపర్గా చెప్తే ఈ రోజుల్లాగా ఈ మీడియా లేదు కదా అప్పుడు, ఆయన ఎక్స్టెంపర్గా చెప్తే మేము షార్ట్ హ్యాండ్లో తొంత రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. తర్వాత నేను ఇంటికి మళ్ళీ ఆఫీస్కి వచ్చి వార్త రాయడం మొదలుపెట్టాను. అప్పుడు చైర్మన్ గారి అటెండర్ వచ్చి సాబ్ బులారే అన్నాడు. అప్పటికి నాకు ఏమి తోచలేదు, ఎందువల్ల పిలుస్తున్నాడో ఏమిటో నాకు తెలియదు. సరే ఆయన రూమ్కి వెళ్ళాను. నువ్వు వెంకటస్వామికి దానికి ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళావు కదా రెడ్డి, ఏం చెప్పాడు అన్నారు. సార్ పలానా చెప్పాడు, ఈనాడు మీద దుమ్మెత్తేశాడు, కార్మిక వ్యతిరేక విధానాలు రామోజీరావు గారు అవలంబిస్తున్నారు, పత్రికని విధంగా చేస్తున్నారు, వాళ్ళని రోడ్డు మీద వేశారు, ఇవన్నీ మాట్లాడతారని చెప్పాడు. ఆ సమయంలో రామోజీరావు గారు నాకు అంటున్నాడు, నువ్వు పలానా పాయింట్ చెప్పావు కదా, నువ్వు చెప్పిన దానిలో పలానా పాయింట్ లేదు, ఎందుకు మర్చావు అంటాడు. నిజమే, కరెక్ట్. అది రామోజీరావుకి అప్పటికే సమాచారం అందింది. అంటే నేను అక్కడికి వచ్చి వార్త రాస్తున్న టైంలో ఆయన ఏమేమి మాట్లాడిందో అన్నీ అంత సమాచారం రామోజీరావు జరిగింది. అయితే అవును సార్ కరెక్టే ఉండొచ్చు, నేను నోట్ చేసుకోలేదు, మర్చిపోతుంటాం కదా, రాసుకోలేదు అన్నాడు. అప్పుడు ఒక్క మాట అన్నాడు, అది నాకే కాదు ప్రతి వ్యక్తికి గుర్తుంచుకోదగిన విషయం. రెడ్డి మనం మర్చిపోవడం సహజం, ఇది జాగ్రత్తగా వినాలి. రెడ్డి మనం మర్చిపోవడం సహజం. నేను కూడా ఎన్నో విషయాలు మర్చిపోతుంటాను, ఏంటి బిజినెస్ వ్యవహారాల్లో ఏదో మర్చిపోతుంటాను. కానీ నేను ఈవెన్ బాత్రూమ్ రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక చిన్న పుస్తకం తీసుకొని వెనక పెన్సిల్ పెట్టుకొని మనం ఎక్కడ లేని ఆలోచనలు అక్కడికి వస్తాయి. నేను అక్కడే కూర్చొని పెన్సిల్తో నోట్ చేసుకుంటాను. అవి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వు కూడా ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడెప్పుడు మీ మైండ్లో ఉంచుకొని ఎప్పుడెప్పుడు నీ మర్చిపోకుండా రాసి పెట్టుకో అన్నాడు. వెళ్ళి అది ఆ వాక్కు నాకు వేదవాక్కు, ఇప్పటికి కూడా ఆయన చెప్పింది నేను ఆచరిస్తున్నా అంటే అది. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు అలాగే లక్ష్మణ్ గారు చెప్పినటువంటి సత్యాలు వింటున్నప్పుడు అసలు ఇంత క్రమశిక్షణ జర్నలిజంలో సాధ్యమవుతుందా అన్నటువంటి అనుమానం ఇవాళ వస్తుంది జనాలకి, ఖచ్చితంగా వస్తుంది ఇవాళ పరిస్థితిని పోల్చుకున్నప్పుడు. అలాగే మీ కమిట్మెంటు, అలాగే మీ లోతైనటువంటి అవగాహన, విశ్లేషణ, వార్తలు ఇచ్చినటువంటి ఒక క్రమశిక్షణ, ఈ పద్ధతి
నిజానికి కలం యోధులు అనంటే గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితే. మీ అనుభవాన్ని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు తెలుసు.